హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఇది యూజీసీ నెట్ అయినా సెట్ అయినా 2026కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు యూనిట్ 9 అండి. ఐ చూస్ వన్ టాపిక్ టుడే, దట్ ఈస్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. So, international business. What is international business? Any transaction which is related to two countries. అది ఎక్స్పోర్టింగ్ అయినా ఇంపోర్టింగ్ అయినా మనీ ట్రాన్సాక్షన్స్ అయినా, మనం ఫైనాన్షియల్ కంపెనీ ఇండియాలో ఉండి యుఎస్లో స్టార్ట్ చేయాలనుకున్న ఇన్సూరెన్స్ కానీ అట్లా ఏమైనా కూడా ఒక టూ కంట్రీస్ మధ్యలో ట్రాన్సాక్షన్స్ జరిగితే దట్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఆర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. So, as it is indicating here, international business refers to all business transactions that takes place across national borders of two or more countries. You can see here అండి, ఇక్కడ నేషనల్ బార్డర్స్ మధ్యలో ఏదైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుందో బిట్వీన్ టూ ఆర్ మోర్ కంట్రీస్, దట్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ అని కూడా అంటాం. ఐ హ్యావ్ రిటన్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ హియర్. ఎక్స్పోర్టింగ్ గూడ్స్ ఫ్రమ్ ఇండియా టు యుఎస్ఏ ఆర్ ఇంపోర్టింగ్, మనం బయట దేశం నుంచి మన దగ్గరికి తెచ్చుకునే ఆయిల్ టు ఇండియా, Indian company establishing a factory in another country. So these are few examples. Anything which is related between two or more countries and a transaction related to business is nothing but an international business. సో ఇక్కడ మనకు ఒక కాన్సెప్ట్ ఉందండి, గ్లోబలైజేషన్. ఊరికే వాడుతూ ఉంటాము. గ్లోబలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజింగ్ ఇంటిగ్రిటేషన్ అండ్ ఇంటర్ డిపెండెన్స్ ఆఫ్ ఎకానమీస్, మార్కెట్స్, బిజినెస్ అండ్ పీపుల్ అక్రాస్ కంట్రీస్. ఇక్కడ పర్టిక్యులర్ 2 కంట్రీస్ అని 3 కంట్రీస్ అని మెన్షన్ చేయలేదండి. అక్రాస్ ద గ్లోబ్ ఇఫ్ వీఆర్ ఇంటిగ్రేటింగ్ అవర్ మార్కెట్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లోబలైజేషన్. సో ఇంటర్నేషనల్ బిజినెస్, గ్లోబలైజేషన్. కమింగ్ టు ది ఇంటర్నేషనల్ థియరీ ట్రేడ్స్. ఫస్ట్ ఇందులో ఇది మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లోనో ఇందులోనో వస్తుందండి ఈ క్వశ్చన్. సో మెర్సెంటైలిజం ఈజ్ వన్ ఆఫ్ ద అర్లియస్ట్ థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో మనకు 4 ఉంటాయండి. మర్సెంటైలిజం ఈజ్ నథింగ్ బట్ అర్లియస్ట్ థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇక్కడ ఏం చెప్తుంది అని అంటే, ఆ కంట్రీ షుడ్ ఎక్స్పోర్ట్ మోర్, ఇంపోర్ట్ లెస్ అండ్ అక్యుములేట్ వెల్త్. అంటే మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి గూడ్స్ కానీ ఎనీథింగ్ అనేది ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తాం, బట్ వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి చాలా తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మర్సెంటైలిజం, వన్ ఆఫ్ ద అర్లియస్ట్ థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వేర్ ఎక్స్పోర్ట్స్ ఆర్ గ్రేటర్ దెన్ ఇంపోర్ట్స్. మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం, బట్ అదర్ కంట్రీస్ నుంచి తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మర్సెంటైలిజం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి, అబ్సల్యూట్ అడ్వాంటేజ్ థియరీ. అబ్సల్యూట్ అడ్వాంటేజ్ థియరీ అంటే ఇక్కడ మీకు ఆడమ్ స్మిత్ అనే ఆయన ఈ థియరీ ఇచ్చాడు. ఎవరు? ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ ఆర్గ్యూడ్ దట్ countries should specialize in producing goods in which they have absolute advantage. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాను. A country has an absolute advantage when it can produce a product more efficiently at lower cost దెన్ అదర్ కంట్రీస్. నేను ఆల్రెడీ చెప్పాను ఇంటర్నేషనల్ బిజినెస్ అంటే 2 ఆర్ మోర్ కంట్రీస్ ఉండాలి అని. నా ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇండియా ఒకటి, యుఎస్ఏ ఒకటి తీసుకున్నానండి. ఈ ఇండియా యుఎస్ఏ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఇండియాలో మనం రైస్ ఎక్కువ తింటాం కంపారిటివ్లీ, నాట్ ఇన్ జనరల్. కంపారిటివ్లీలో మనం రైస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. కమింగ్ టు వీట్ అనేది తక్కువ జనరేట్ చేసుకుంటాం. బట్ వేరాస్ కమింగ్ టు యుఎస్ రైస్ తక్కువ తింటారు, రెస్ట్ వీట్ అనేది వాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. అంటే ఇక్కడ మన ప్రొడక్షన్ ఎక్కడ ఉండాలి? ఇండియా వైజ్ చూస్తే మన ప్రొడక్షన్ ఆఫ్ యూనిట్స్ అనేది రైస్లో ఎక్కువ ఉంటుంది, కంపారిటివ్లీ యుఎస్ఏది వీట్లో ఎక్కువ ఉంటుంది. సో అబ్సల్యూట్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మనం ఎందులో ఎక్కువ ఎఫిషియంట్ ఉన్నాము, తక్కువ కాస్ట్లో ఎక్కువ ఏది జనరేట్ చేస్తున్నామో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్సల్యూట్ advantage. So India has an absolute advantage in rice, whereas USA has an absolute advantage in wheat. So both countries can gain through
ట్రేడ్ అంటే నేను రైస్ని ఎక్కువ పండించి వీటిని ఎక్స్పోర్ట్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది విత్ ఇన్ ద కంట్రీలో, నాకు ఇక్కడ ట్రేడింగ్ విత్ అదర్ కంట్రీ కూడా జరుగుతుంది. సో మనకి తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రొడక్షన్ ఏది జరిగితే దాన్ని అబ్సల్యూట్ అడ్వాంటేజ్ అంటాము, గివెన్ బై యాడమ్ స్మిత్. ఇంకోటి ఏంటి అంటే కంపారేటివ్ అడ్వాంటేజ్ థియరీ. ఇక్కడ ఇచ్చింది డేవిడ్ రికార్డో, బేసిస్ ఆన్ ఆపర్చునిటీ కాస్ట్. మీకు కంపారేటివ్ అడ్వాంటేజ్ థియరీ అన్నా అబ్సల్యూట్ ఆపర్చునిటీ కాస్ట్ అన్నా డేవిడ్ రికార్డో అన్నా ఒకటే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది కనిపిస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇది ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో comparative advantage theory given by David Ricardo depends on opportunity cost. సో ఈయన ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు అని అంటే, ఇంటర్నేషనల్ ట్రేడ్ కెన్ బెనిఫిట్ కంట్రీస్ ఈవెన్ వెన్ వన్ కంట్రీ హ్యాస్ అన్ అబ్సల్యూట్ అడ్వాంటేజ్ ఇన్ ప్రొడ్యూసింగ్ బోత్ ద గూడ్స్. A country should specialize in products where it has the lowest opportunity cost. మనకి ఎందులో తక్కువ పడితే అందులోనే మనం ఎక్కువ జనరేట్ చేసుకుంటాము. సో అబ్సల్యూట్ అడ్వాంటేజ్ ఇచ్చింది యాడమ్ స్మిత్, కంపారిటివ్ అడ్వాంటేజ్ ఇచ్చింది డేవిడ్ రికార్డో. నెక్స్ట్ అండి ఇంకో థియరీ వచ్చేసి ఆలిన్ థియరీ ఆర్ హెక్చర్ ఆలన్ థియరీ. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్యాక్టర్ ప్రపోర్షన్స్ థియరీ. సో మనకి ఇందులో నుంచి మేజర్గా వచ్చేది మల్టిపుల్ చాయిస్ ఏనండి. థియరీ ఇచ్చేసి ఎవరిచ్చారు, ఆథర్ ఎవరు అనేది ఇవ్వడం, ఫౌండర్ ఎవరు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఎల్స్ మనకి ప్రోడక్ట్ ప్రొడక్షన్ అనేది ఒక థియరీ, ఆ ఫ్యాక్టర్ ప్రపోర్షన్ ఎవరు అట్లా అనేది ఆ టైప్ ఆఫ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారు. అది కూడా నేను మీకు ఇక్కడ ఎగ్జామ్ టిప్స్లో మెయింటైన్ చేశాను. సో బిఫోర్ గోయింగ్ టు దిస్, హెక్స్కర్ ఓలిన్ థియరీ అని అంటే ఫ్యాక్టర్ ప్రపోర్షన్ థియరీ అంటాము. ఆయన ఏం చెప్పాడు, ఇట్ స్టేట్స్ దట్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్స్ that intensively use their abundant factors of production and import products that require factors that are relatively scarce. ఇక్కడ ఏముంది, ఇండియాలో మనకు మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది, యుఎస్ఏలో క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది. ఇండియా మే స్పెషలైజ్ ఇన్ లేబర్ ఇంటెన్సివ్ గుడ్స్, యుఎస్ఏ మే స్పెషలైజ్ ఇన్ క్యాపిటల్ ఇంటెన్సివ్ గుడ్స్. మనం ఇక్కడి నుంచి చాలామంది మైగ్రేట్ అవుతూ ఉంటారు, ఇజ్రాయిల్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం. ఎందుకు, అక్కడ లేబర్ తక్కువ ఉంటుంది, మనకు క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది. అదే మనకి ఇక్కడ వస్తే మాత్రం మనకి క్యాపిటల్ తక్కువ ఉంటుంది, లేబర్ ఎక్కువ ఉంటుంది. సో మనకి ఎక్కడ ఇన్కమ్ ఎక్కువ జనరేట్ చేస్తున్నా, మనకి ఏది అబండెంట్గా ఉంది ప్రొడక్షన్ చేయడానికి అనేదే ఆలిన్ థియరీ అండి. సో ఫ్యాక్టర్ ఎండోన్మెంట్ అంటే హెక్స్కర్ ఆలిన్. ఇక్కడ ఎగ్జామ్ టిప్స్ గుర్తుపెట్టుకోవాల్సి, ఇంటర్నేషనల్ బిజినెస్ అంటే నేషనల్ బార్డర్స్ క్రాస్ అయ్యి మనం ఏదైనా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ 2 or more కంట్రీస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ బిజినెస్. మర్సంటైలిజం అనంటే తక్కువ కాస్ట్లో ఎక్కువ జనరేట్ చేసుకునేది మర్సంటైలిజం. కమింగ్ టు ఇంటర్నేషనల్ ట్రేడ్ థియరీస్ వచ్చేసి అబ్సల్యూట్ అడ్వాంటేజ్ థియరీ ఇచ్చింది యాడమ్ స్మిత్, కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ ఇచ్చింది డేవిడ్ రికార్డో, అండ్ ఆపర్చునిటీ కాస్ట్ అనే టర్మ్ గుర్తుపెట్టుకోవాలండి. హెక్స్కర్ ఆలిన్ ఫ్యాక్టర్ ఎండోమెంట్ అనొచ్చు, అబండెంట్ ప్రొడక్షన్ అని కూడా అనొచ్చు. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ థియరీ అంటే రేమాండ్ వర్నన్. ఇది ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ పక్కా ఎంసీక్యూ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయించండి ఈ థియరీస్ నుంచి. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ థియరీస్ వచ్చేసి మనకు 4. అబ్సల్యూట్ అడ్వాంటేజ్ ఇచ్చింది యాడమ్ స్మిత్, కంపారిటివ్ అడ్వాంటేజ్ అన్న ఆపర్చునిటీ కాస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, గివెన్ బై డేవిడ్ రికార్డో. హెక్స్కర్ ఆలిన్ థియరీ అంటే అబండెంట్ ప్రొడక్షన్ అండ్ ఫ్యాక్టర్ ఎండోన్మెంట్. ఓకేనా, దీనికి మనం ఏమనుకున్నాము, ఫ్యాక్టర్ ప్రపోర్షన్ థియరీ. ఫ్యాక్టర్ అంటే ఆలిన్, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ థియరీ అని అంటే రేమాండ్ వర్నన్. ఈ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ థియరీ అనేది చాలా సింపుల్ అండి. ఇట్ ఈస్ గివెన్ బై రేమండ్ వర్నన్. చెప్పాను కదా, ప్యాటర్న్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇవన్నీ 4 స్టేజెస్ ఆఫ్ ప్రోడక్ట్. ఫస్ట్ ఇంట్రడక్షన్ స్టేజ్ అండి, దెన్ గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్. దాని ప్రాసెస్ ఏమొస్తుంది, ఫస్ట్ ప్రోడక్ట్ని ఇన్నోవేషన్ చేస్తాము, దెన్ ఎక్స్పోర్ట్స్ గ్రో, ప్రోడక్ట్ బికమ్స్ స్టాండర్డైజ్, ప్రొడక్షన్ షిఫ్ట్స్ అబ్రాడ్ వెళ్తుంది కదా, ఒరిజినల్ ఇన్నోవేటింగ్ కంట్రీ మే ఈవెన్చువల్లీ ఇంపోర్ట్. సింపుల్గా అండి, ఇన్నోవేషన్ ఆర్ ఇంట్రడక్షన్ స్టేజ్, దెన్ మనకి గ్రోత్ వస్తుంది, పబ్లిక్లో అవేర్నెస్ కానీ ప్రాఫిట్స్ జనరేట్ అవ్వడం కానీ జరుగుతుంది. కమ్ బ్యాక్ టు మెచ్యూరిటీ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఆల్ సెట్ టు ద పబ్లిక్ అండ్ దిస్ హ్యాస్ బీన్ అ రన్నింగ్ ప్రోడక్ట్ ఇన్ ద మార్కెట్.
కానీ డిక్లైన్ స్టేజ్ ఏంటి అంటే ఇక్కడ ఏదైనా న్యూ ప్రోడక్ట్ జనరేట్ అయినా ఇఫ్ పీపుల్ స్విచ్ టు దట్ కంపెనీ దిస్ గోస్ టు ద డిక్లైన్ stage. So innovation, introduction, growth, maturity and decline are the stages of product life cycle. This was given by Raymond Vernon in the year 1966. సో ఈ వీడియోలో మనం ఏం చదువుకున్నామండి, ఇంటర్నేషనల్ బిజినెస్ అంటే ఏంటి, గ్లోబలైజేషన్ అంటే ఏంటి, మర్సెంటైలిజం అండ్ థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, అబ్సల్యూట్ అడ్వాంటేజ్ థియరీ, కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ థియరీ అండ్ ఆల్ ఇన్ థియరీ. దీస్ ఆర్ ద 4 థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఇందులో మనకి ఆథర్స్ నుంచి రావచ్చు, మల్టిపుల్ చాయిస్. ఇక్కడ మనకి ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది, స్టేజెస్ ఆఫ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ థియరీ రావచ్చు. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నాతో పాటు యూజీసీ నెట్ సెట్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు నా వీడియోస్ ఫాలో అవ్వచ్చు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.